హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనము చంద్రారెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు వర్షాలు పడతలేవు కదా, చాలా ఇబ్బందుల పాలవుతున్నారు వ్యవసాయదారులు. ఇక చూద్దాం కలుద్దామని వచ్చినట్లా. తెలుసా చంద్రారెడ్డి గారు? ఏంది, ఏం పని చేస్తాను ఏంది? కనబడతలేదు అబ్బా. ఇగో వర్షాలు లేక 15 రోజులే పత్తి పెట్టి ఒక్క గింజ మొలవలే. ఇగో పైపులు కిరాయి తెచ్చి మొత్తం డ్రిప్ సిస్టమ్ 3 రోజులే రోజు తడుపుతానా. ఆ, ఏం చేయాలి మరి? ఇగో మొలకెత్తలేదు పత్తి. ఇప్పుడు ఇది మొలకెత్తలేదా? ఎక్కడికి ఎత్తింది ఎత్తలేదు. ఎక్కడ నూటకొక్కటి ఎత్తింది. ఇగో ఇప్పుడు నువ్వు ఇది ఈ మొలక నాటి అంటే విత్తనాలు వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 15 రోజులు అవుతాంది. ఉమ్. ఇక్కడ ఉంది కదా మరి చిన్న చిన్న మొలక. అది మొన్న వర్షం పడ్డవాడు కొద్దిగా అక్కడోటి వెళ్ళింది. ఇగో ఇట్లా ఇప్పుడు 15 రోజులు అవుతుందా నాటిది? అది నాటి 15 రోజులు అవుతుంది. మరి 15 రోజుల కిందట నీకు వర్షాలు పడితే పడేది తెలియదా? వర్షాలు పడేదే రోజు ముక్క చిన్న ఇది ఆరిద్రా. ఆ, 3 కార్తీలు పోయినాయి. 45 రోజులు పోయింది ఇప్పటికి. ఆరుద్ర నడుస్తుంది కదా, అయిపోలే ఇంకా అయిపోయిందా? ఆరిద్ర 4 రోజులు అయితే సోమవారం అయిపోతుంది. అంటే ఇట్లా వర్షాలు ఎప్పుడన్నా లేట్ గా పడ్డాయా? వర్షాలు నాకు తెలిసి అయితే వాళ్ళు ఇవరకు పత్తి నచ్చేది ఉండే ఇట్లా. ఇవరకు కలుపులు తీస్తారా సైడ్ ఇక. అంటే వాళ్ళకు నీళ్ళు ఎక్కడి? వాళ్ళ నీళ్లు ఉండే వాళ్ళు బావి ఉన్నారు కాబట్టి ఇట్లా వేసింది మొదలే పోలిసింది అది. ఎంత ఖర్చు వస్తుంది? మరి పంట పండితే వస్తుందా 25,000? అటువంటి 25,000 ఎకరాన మినిమం 10 క్వింటాలు అంటే 80,000 వస్తాయి. 2 ఎకరాలకు 1,60,000 వస్తాయి మినిమం. 1,50,000 అన్న పక్క. మరి ఈ సంవత్సరం బావి తవ్వించినావు కదా, మరి నీళ్ళు వెళ్ళాయి అందులో వెళ్తానాయా? వస్తానే కానీ అది ఇక పొలానికి. మరి ఇప్పుడు కాలం పోయింది కదా, 3 కార్తెలకు మరి నీళ్లు ఉంటాయా? ఈ పక్కనే చెరువు ఉన్నాయి కదా, మరి నీళ్ళు వస్తాయంటవా? వీళ్ళు అప్పుడంటే ఇప్పుడు ఇది ఏంది ఆరిద్ర పెద్ద పూజాల చిన్న పూజాల అసలేరు. ఆ, అంటే ఇంకా మినిమం 45 రోజులు టైం ఉన్నది. ఆ టైంలో కనుక వర్షం పడితే నాటేసుడు, లేకపోతే మాత్రం రోడ్డు కొట్టుడు, మళ్ళా మక్క పెట్టుడు. ఇక ఏది ఉత్తర మక్క పెట్టుడు అన్నమాట. ఈ సంవత్సరం ఎల్లిన ప్రభావం ఉన్నాయట దేశం అంతా. వెళ్ళినా అంటే పేపర్ చదువుతలేవా? నేను ఏది చూస్తలేను ఇక. అందుకనే వర్షాలు పడతలేవు. ఇది మా సంవత్సరంలో ఏమన్నా అదేంది తుఫాన్లు ఏమన్నా వస్తే గానీ వర్షాలు పడతాయి. వెళ్ళిన ప్రభావం దీన్ని అంటారా? ఇప్పుడు మొత్తం భూమి అందరూ మొత్తం సాగు చేసిర్రు ఏరియాలలో, లేకుండా కొంత ఆపిర్రా వర్షం పడతలేదని ఇట్లా? లేదు, మొత్తం సాగు చేసేది ఏరియా అంతా ఓన్లీ ఒక పత్తి ఆరుతడి పంట అన్నట్టు. ఆరుతడి పంట పత్తి. అంటే ఇప్పుడు వరేస్తే కలవది. వరి అంటే పొలాలు ఇప్పుడు కలవదు కానీ ఇంకా 30-45 రోజుల మధ్యలో వేయాలి. అంటే అప్పుడు వర్షాలు పడతాయి లేదా చూసేసుకుంటారు. ఇప్పుడు 4 పోసినాం కదా, ఎవరు వర్షాలు పడితే ఎంతలో ఒక్కడే రోజు దున్నుడు అయిపోతుంది. 4 రోజులు ఈ గడ్డి మురిగిందంటే నాటేసలేక. ఎన్ని రోజులు అవుతుంది డ్రిప్ పెట్టబట్టి? 3 రోజులు అవుతుంది పెట్టబట్టి. రేపు అయితే అయిపోతుంది, ఈ సైడ్ అయిపోతుంది, ఆ సైడ్ అయిపోతుంది. రేపు కంప్లీట్ చేసి ఎల్లుండి వరకు మొలకలు ఎత్తుతాయి. వర్షం పడకపోతే మళ్ళీ పెట్టుడేనా? ఏ అవసరం లేదు, మొత్తం తీస్తాయి. వర్షం పడింది ఎట్లా ములిసిన మొక్క ఎట్లా రావాలి? ఏం కాదు, ఇది మొలిచిందంటే 20 రోజుల దాకా అవుతుంది. 20 రోజుల వరకు మళ్ళీ నీళ్ళు అవసరమే కదా? 20 రోజులు రానవుతుంది. మళ్ళీ ఒకసారి ఇట్లా పెట్టాలి. ఈ పత్తికి ఎన్ని రోజులకు ఒకసారి తడి అవసరం ఉంటుంది? ఇది దాదాపుగా మంచిగా మొలిచుంటే 20-25 నెలల దాకా అవసరం లేదు. నెల దాకా ఉంటుంది. ఒక్కటే ఏరు ఒక్కటే ఉంటుందా? ఏరు ఒక్కటే కిందికి ఉంటది. ఇక మనం మొక్కజొన్న అది ఇది అయితేనే ఇట్లా ఏర్ల ఉంటుంది అన్న. ఇట్లా పీక్ చూడచ్చా? మరి నీకు ఎట్లా తెలవాలి ఒకే ఉన్నదని నువ్వు అంటాను? నాకు తెలియద్దా? మాకు ఇప్పుడు అది చాలా రోజుల సంగతి పీకు. ఎందుకులే, నీ పంట నేనేందుకు నష్టం చేయాలి కానీ. పీకవా ఒకటి వద్దు వద్దు. ఒక మొక్క నీకు 1,00,000 రూపాయలు వస్తాయి, 1,000 రూపాయలు వస్తాయి కావచ్చు. 500 మంది వస్తుందా? ఒక్క మొక్క 300. ఒక్క మొక్క 300 పత్తి కాదా? అంటే 80 రూపాయల కిలో. ఒక 3 కిలో 4 కిలోలు వెళ్తే ఒక్క మొక్క 4 కిలోలు వెళ్తుందా? వస్తుంది నీకు తెలియదు. మరి వర్షాలు పడతలేదు, ఏం చేద్దాం అనుకుంటాను నువ్వు? వర్షాలు కాకపోతే ముఖ్యమంత్రిని అట్లా కెనాలు తీసుకురమ్మని చెప్పాలి. ముఖ్యమంత్రి ఎందుకు కానీ తూర్పేటు అటు తిరిగి దండం పెట్టు. అయితే వర్షాలు పడాలని నీకు లేదా? మొక్కుడు మొక్కుతారు కానీ ఏమున్నా తినుడు తాగుడు ముచ్చట ధ్యాస మీదనే మొక్కుతారు. కరెక్ట్ మొక్కుతలేరు మున్పటి లెక్క. నీకు పైసలకి ఎక్కడ కరువు ఉన్నది, అందుకని మొక్కుతారా? లోకం మీద ఎవరు మొక్కుతలేరు. లోకం మీద పట్టి నేను మొక్కుతారు, అందుకే వర్షాలు పడతలేవు.
అగో రోజు మేఘాలు వస్తాయి అవి అట్లే ఉంటాయి మరి అవి పడతలేవు ఎందుకు అన్నట్టు ఎందుకు ఇట్లా తయారైంది లోకం ఆ ఎందుకనంటే ఇప్పుడు నువ్వు అనేది అబ్బో ఎలినో అంటలేవా ఎలినో ప్రభావం వల్ల వర్షాలు కొంతల పడతలేవు కొంతన పడద్దా రోజు రోజు మబ్బులు వస్తానే పడతలేదు వర్షం ఇట్లా మబ్బులు రావట్టే వర్షం పడతలేదు అన్న పడితివి కొంతల కొంతనన్న పడాలన్న పడితివి ఆ మీ ఊళ్ళో ఈ సంవత్సరం కప్పతల్లికి అంటే కప్పలకు పెళ్లి చేసిండ్రు ప్లస్ కప్పతల్లి పూజ చేసిర్రు అసలు కప్పదాలు ఆడినాం పూజ చేసినాం నిజంగానే ఆడిర్రా కప్పతల్లి కప్పదాలు నిజంగానే ఆడినాం మరి ఎన్ని వర్షాలు పడతాడు వర్షాలు పడకపోతే మేమేం చేస్తాం ఎట్లా ఆడతారు తెలుసా కప్పతల్లి ఎట్లా ఆడతారు తెలుసా నీకు కప్పతల్లి చెప్పండి వివరాలు చెప్పు నువ్వు ఆడిన ఆడో ఇప్పుడే చెప్తా నేను ఓ రోకలి బండే పట్టుకోవాలి ఆ, ముంగటోలు వెనుకోలు ఆ, రోకలి బండి ఎత్తుకోవాలి ఆ. మధ్యలో ఈ తువాలలో కప్ప దొరకబట్టి ఇది పెట్టాలి ఒకటే కప్పనా 2-3 కప్పలా ఒకటే ఆ, ఒకటి పెద్ద కప్ప ఒక చిన్న కప్ప ఆ. ఇప్పుడే అర్థమవుతా అది ఆ రోకలి బండకి ఇట్లా కట్టాలి ఇక ముంగట సప్పులు పోతాయి సప్పులు వెనుక మేము పోతాను మేము పోతా అంటే ఇక అందరూ నపరి బియ్యం పెడతారు కప్పదాళ్ళు ఆడదాటి మీద నపరి బిందె నీళ్లు పోతారు కప్పదాళ్ళు పట్టిన వాళ్ళకు ఇంటింటికి బిందె నీళ్లు పోతారు ఇంటింటికి చోటు బియ్యం పెడతారు పెట్టినాక సాయంత్రం ఊరంతా తిరిగేస్తాం సాయంత్రం 7 అనేది అవుతుంది డబ్బులు ఇస్తారు ఏమన్నా పైసలు డబ్బులు ఇస్తారు కొందరు 20, 30, 50 గట్ల ఈ పైసలతో బెల్లం తెస్తాం ఆ బియ్యం ఇది బెల్లం ఇక సాయంత్రం పూట అందరం ఒక పెద్ద గిన్నెలు తెచ్చి అందులో అన్నం వండుకొని సాయంత్రం 9 గంటలకు అందరం ఇట్లా రౌండ్ గా కూర్చుండి ఈ స్థలాల్లో పెట్టుకొని ఇక తింటాం అన్నట్టు. 20-30 ఏ పరిచయం అయితే పైసలు వాళ్ళ ఇంట్లో 5 కిలోల బెల్లం అయితే చాలు. అంటే 130 3,000 అవుతాయి. అంటే అట్లా తింటారా సపరేట్గా బెల్లం తెచ్చుకొని ఏం చేస్తారు? బెల్లం తెచ్చుకొని బెల్లపు అనుకునే బెల్లపు అనుకొని అందులో నైవేద్యం పెట్టి ఆ నెయ్యి అన్ని మనిషి గిన్నె పెట్టినా కూడా గిన్నె అయితే కదా బియ్యం. మీరు 3-4-5 10 మంది అందరం ఇక ఊళ్ళో అందరూ 60-70 మంది ఉంటాం. ఆ గంజులలో మంచిగా ఒకడ కూర్చుండి అందరూ ఆడలు కూర్చుని బియ్యం చేసి ఆ బెల్లం బియ్యం అని వేసి మొత్తం మంచిగా నీట్ గా అంటారు నెయ్యి ప్రసాదం అండి. ఇక మళ్ళా కొబ్బరికాయలు పెట్టి చుట్టూ ఇట్లా లైన్ లో కూర్చుండి ఆటో లైన్ ఇటో లైన్ కూర్చుండి ఇక నేను వడ్డించుకుంటా పోయినా. ఇంకొక అప్పతల్లి ఆయన వెనక బెల్లపు పెట్టుకొచ్చిండు. వాళ్ళు వాటర్ పోసారు. ఇట్లా సాయంత్రం పూట అందరూ ఆరగిస్తా అన్నాడు బెల్లబువ్వ. ఈ పైసలు ఏం చేస్తారు మరి? ఈ పైసలు ఇక బెల్లబువ్వకి చాటు కొడతాయి ఉంటాయా కొబ్బరికాయలకు దాని దీనికి సాటుకు పోయి మంది ఆటోడు తాగుతాడు. ఎవరో వాళ్ళు 100-2 ఉంటారు. అందుకే వానలు పడతాడు. ఈ భక్తి లేదు పాలేదు నడుమంతరం భక్తి. ఈ కసిమ 500-600 మిగిలితే ఎవరికన్నా ఇస్తే వాళ్ళు 2 దొంగలు ఉంటారు కాబట్టి వాళ్ళు మా 90 కొడతా. దొంగలను నువ్వు దొంగ కదా నాకు ఇస్తాను. ఒక ఓన్లీ బెల్లబువ్వ తిన్నా చెప్పక అగో ఏమో చేస్తాను. ఏంది మళ్ళా ఏం చేస్తాను? మళ్ళా వేరే దిక్కు పెడతాను. వానలు పడితే ఇబ్బంది ఉండునా? దేవుణ్ణి కొలుతాయి కదా, ఒక్కసారైనా కొలుతాయి కదా దేవుణ్ణి భక్తితోని దేవునికి పూజలు చేసి 4 పాటలు పాడితే వానలు పడు. ఏం పడతాయి? వర్షాలు ఎందుకు పడతలే అంటావు? వర్షాల పాపాలు ఎక్కువ అయినాయి, పైసలు ఎక్కువ అయినాయి, అందుకే వాన దేవుని కొలుస్తలేరు. మంచిగా భక్తితో మొక్కితే వానలు పడతాయి. అటు ఆ మేఘాలకు ఒక్కనాడు నా దండం పెట్టినావా? వానమ్మ వానమ్మ ఓ వానమ్మ ఒక్కసారన్నా కొట్టదాయే వానమ్మ నా గోస చూసైనా కొట్టరాదే వానమ్మ 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 ఓ వానమ్మ. ఎందుకు పడతలే అంటావు వాన? మరి నీకు ఇంతగానో కటం చేయబడుతుంది. పాపాలు ఎక్కువాయే, నీతివంతులు తక్కువాయే, పైసలు ఎక్కువాయే, వానాలు వాడకపాయే, నేనెన్ని పూజలు చెయ్యాలే వానమ్మ వానమ్మ
ఒక్కసారన్నా వచ్చిపోయే పాపాలు ఎక్కువాయే నీతివంతులు తక్కువాయే నా కట్టం చూడరాదే వానమ్మ వానమ్మ. మంచిగా వాడు భక్తితోనే భక్తితోనే పాడతాను బావా. అంటే భక్తితో పడితే వర్షాలు బాగా పడతాయా? పడతాయి. అంతేనా? వానమ్మ వానమ్మ ఓ వానమ్మ ఒక్కసారి రాదే వానమ్మ నా కట్టముద పూతాదే వానమ్మ. పాపాలు ఎక్కువాయే తాగేటోళ్ళు ఎక్కువైరి పైసాకు విలువ లేదు వానతోని పని లేదు అందుకే వానలు కొడతలేవురా వానదేవుడా. వానదేవుడా తప్పు పట్టుకోకు అబ్బా ఒక్కసారన్నా వాడరాదే వానదేవుడా నా కష్టం ఆలకించురా వానదేవుడా. తప్పు పట్టుకోకు వానదేవుడా నాకచ్చింది వాడినా వానదేవుడా. ఫ్రెండ్స్ ఇట్లా రైతుల కష్టం ఇట్లుంటుంది. వర్షం పడకపోతే నానా అవస్థలు పడుతున్నారు. ఇక మావాడు మా బొమ్మర్ దగ్గరికి వచ్చిన నేను ఇక చూస్తారుగా ఆయన తిప్పల. మొన్ననే 5-6 లక్షలు పెట్టి బావి దవ్విచ్చిండు. ఈ కుప్ప కూడా కనిపిస్తుంది. ఆ పక్కకు చెరువు కూడా ఉన్నది. నీళ్ళ సుక్క లేదా వర్షం పడతలేదా తండ్లాడుతారు. ఏదో ఏమైతే అయింది కానీ ఇక నెక్స్ట్ వర్షాలు పడాలని మనం అందరం కోరుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు పడాలి, చెరువులు నిండాలి. రైతు చల్లగా బతుకుతే మనకి ఇంత తిండి పెడతాడు. ఏమంటారు ఫ్రెండ్స్? ఏమంటారు బామ్మర్ది? మనకి యాసంగి మక్క కంకులు పెడతా అంటాడు. మొక్కజొన్న చేనా పెడతాడు, మన కంకులు ఇస్తాడు. కాబట్టి రైతులు మంచిగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.